పోరాట సంఘం విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని. ప్రధానంగా ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చిన పాత్రికేయులందరికీ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం అదేవిధంగా ప్రజానాట్య మండలి తరఫున స్వాగతం పలుకుతున్నాం. రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలైనా రాజ్యాంగ ఫలితాలు సామాన్య మానవుడికి అందట్లేదు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి. ఈ సందర్భంగా రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాల సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జన్మదినాన్ని రాజ్యాంగ పరిరక్షణ వారోత్సవంగా జరుపుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రజానాట్య మండలి నిర్ణయించింది. రాజ్యాంగానికి ఏర్పడిన ముప్పును ప్రజలకు కళ్ళగట్టినట్టు విశదీకరించడానికి 134 కళా ప్రదర్శనలు, అదేవిధంగా 134 డప్పు కళాకారులతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి అల్లూరి సీతారామరాజు విజ్ఞానం వరకు ప్రదర్శన, ఆ రోజంతా ఆటపాటలతో పూర్తిగా ఈ రాజ్యాంగం ఏర్పడి ముప్పును మన కర్తవ్యాన్ని బోధించడానికి కోసం పూర్తిగా 13వ తారీఖున అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరపాలని నిర్ణయించాం. దీన్ని రేపు జగజీవన్ రామ్ గారి జయంతితో మొదలుపెట్టి 14వ తారీఖున వివిధ వార్డుల్లో అంబేద్కర్ గారి జయంతిని జరుపుకోవడానికి సిద్ధపడుతుంది. దీన్ని ప్రత్యేకంగా 13వ తారీఖున ఆదివారం సెలవు కాబట్టి విశాఖపట్నంలో ఉండే ప్రజలందరినీ ఆకర్షించి వారందరినీ ఈ రాజ్యాంగ పరిరక్షణకు పిలుపుకోవాలనే ఉద్దేశంతోనే 13వ తారీఖున ఈ కార్యక్రమం పెడుతున్నాం. దీనికి వచ్చిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఇప్పుడు ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చంటి గారు మాట్లాడారు. చెప్పారు ప్రజానాట్య మండలి, నా పేరు చంటి, చంటి, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి. సుపన్న గారు వివరించారు కొన్ని విషయాలు. ముఖ్యంగా రాజ్యాంగాన పరిరక్షణ సమ్మేళనం అనే పేరుతోటి సాంస్కృతిక కళా ప్రదర్శనలతోటి మన రాజ్యాంగాన్ని ఎట్లా మనం కాపాడుకోవాలి, ఇప్పుడు దళితుల మీద కానివ్వండి, మైనారిటీల మీద కానివ్వండి, బడుగు బలహీన వర్గాల మీద కానివ్వండి అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి. విద్య అనేది ప్రైవేటీకరణ అనేది అవుతుంది. ఓ పక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలు మూసివేయబడుతున్నాయి లేదా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఇటువంటి అనేక కార్మిక హక్కులు, కార్మిక చట్టాల రక్షణ, ఇవన్నీ సమస్యల మీద ముఖ్యంగా రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళనం పేరుతో ప్రజానాట్య మండలి మరియు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఈ రెండు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అనేది మేము తలపెట్టాం. ముఖ్యంగా ఆ రోజు ఆర్ నారాయణమూర్తి గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఏప్రిల్ 13వ తేదీన LIC దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నుంచి అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం వరకు కూడా ఈ యొక్క డప్పుల కళాకారులతో ఆ రోజు ర్యాలీ ఉంటుంది. అల్లూరి సీతారామరాజు గారి విజ్ఞాన కేంద్రంలో ముఖ్యంగా ఆ రోజు ఈ రాజ్యాంగ పరిరక్షణ పేరుతోటి పాటలు, అభ్యుదయ గీతాలు, నృత్య రూపకాలు, డ్యాన్సులు, కోలాటాలు, నగర వ్యాప్తంగా ఉన్నటువంటి కళా బృందాలన్నింటిని కూడా మేము సమీకరిస్తున్నాం. ఈ కార్యక్రమానికి కవులు, కళాకారులు, పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క సమ్మేళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రెండు సంఘాల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.